ఇతడు ఎంత భయంకరమైన వాడు ఇతడు. కానీ ఇతడు యేసయ్య నామం కొరకు అనేకమైన శ్రమలు అనుభవించబోతా ఉన్నాడు. అది నిజంగా తగునా? ఆయన నామం కొరకు ఇతడు శ్రమలు అనుభవించాలి, ఇదే ఛాన్స్ అనుకున్నాడు అంతే. చాలా 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 భయంకరమైన వాడు. దాని కొరకు నియమించబడ్డాడు. ఇది గతమును మర్చిపోవాలి. ఇప్పుడు దేవుడు చెప్పిన దానిని ఏమీ లేకుండా అకస్మాత్తుగా కౌగిలించుకున్నాడు అంతే. అయ్యి బాబోయ్, నేను తగినవాడనా? ఎటువంటి శ్రమలో మనకు తెలుసు. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడంట, బెత్తాలతో కొట్టబడ్డాడంట. అదంతా మనం 2 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎంతో మరి రకరకమైన శ్రమలు పొందాడు అతడు. ఈ శ్రమలు భరించడానికి అతడు సంతోషంగా భరించాడు అతడు. అందుకని ఈ సంతోషం ఎక్కువ కనుక జైల్లో ఉండి ఏమని రాస్తున్నాడంటే సంతోషించడానికి రాస్తాడు. ఎంత సంతోషంగా ఉంది